ఓవైపు భారీగా జనాభా పెరుగుతోంది. ఇప్పటికే డ్రాగన్ కంట్రీ చైనాను బీట్ చేసేసి జనాభా విషయంలో ఫస్ట్ ప్లేస్కు భారత్ చేరుకుంది. మరోవైపు జననాల రేటు రోజు రోజుకి తగ్గిపోతోంది. వీలైతే ఎక్కువ మంది పిల్లలను కనాలని చెబుతున్నారు కొంతమంది. ఈ రెండు విభిన్నమైన స్టేట్మెంట్స్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రెండూ నిజాలే. కొన్ని రాష్ట్రాల్లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ జననాల రేటు ఉంది. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో ఉండాల్సిన దానికంటే చాలా తక్కువగా జననాల రేటు ఉంది. ఇదే ఇప్పుడు ఏపీలో కొత్త పాపులేషన్ పాలసీ రూపొందించేందుకు కారణమవుతోంది. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. నాలుగో చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. పాలసీ ఇప్పుడే వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు చాలా రోజులుగా పిల్లల విషయంలో చాలా స్టేట్మెంట్స్ చేస్తూనే వస్తున్నారు. మనం వింటూనే ఉన్నాం. అవకాశం దొరికిన ప్రతిసారి పిల్లలను కనాలి అని స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు. అయితే దీని వెనుక అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఏపీలో జననాల రేటు గణనీయంగా తగ్గుతోంది. అదే సమయంలో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ఇదే కనుక కొనసాగితే సమస్య తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. రాను రాను ఏపీలో పనిచేసే వారి సంఖ్య తగ్గిపోగా వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అలా జరగకూడదని చంద్రబాబు ఈ పాలసీ తీసుకొచ్చారు అన్న చర్చ ఉంది. కానీ దీనికి భిన్నంగా కూడా కొన్ని స్టేట్మెంట్స్ వినిపిస్తున్నాయి. అవి కూడా ఒకసారి చూసేద్దాం. పదే పదే ఎక్కడ మీటింగ్స్ పెట్టినా సరే మరింత మంది పిల్లల్ని కనండి, ఇవాళ మన దేశానికి అవసరమనే పద్ధతుల్లో ఆయన ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్ర నేతగా ఈ రకమైన ప్రచారం చేస్తూ ఉన్నాడు తప్ప మొత్తం దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడడం లేదు అని నేను అనుకుంటా ఉన్నాను. పైగా ఆయన ఇస్తున్న ఆఫర్ ఏంటి? 3 పిల్లలు కానండి 30,000 ఇస్తా, 4 పిల్లలు కానండి 40,000 ఇస్తానంటే అసలు 30,000తో 40,000తో సమస్య పరిష్కారం అవుతుంది అని నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళ బారసాల ఖర్చులు కూడా సరిపోవు. నీ తర్వాత వాళ్ళకి విద్యాబుద్ధులు ఏంటి, వాళ్ళకి ఉద్యోగాలు ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, దాని గురించి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారా? దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించిన వ్యక్తి. దేశాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం కాకుండా ఒక రాష్ట్ర జనాభాను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడని నాకు అనిపిస్తూ ఉంది. ఇవాళ భారతదేశంలో ప్రపంచంలో ఏ దేశంలో లేనట్టుగా 146 కోట్ల జనాభా మన దేశంలో ఉన్నారు. అందులో కోట్లాది మంది చదువుకున్న యువత ఉద్యోగాలు దొరకక ఇవాళ రోడ్ రోమియోలుగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ గురించి పట్టించుకునే నాథుడు లేడు. నిరుద్యోగ సమస్య ప్రపంచంలో ఏ దేశంలో లేనట్టుగా ఇవాళ మన దేశంలో నిరుద్యోగ సమస్య ఉంది. అదేవిధంగా చాలామంది చదువు రాని వారు, అజ్ఞానులు, ఏమాత్రం కూడా కనీసం చదివే రాని వారు కూడా ఈ దేశంలో కోట్లాది మంది ఉన్నారు. బిలో పావర్టీ లైన్లో బతుకుతున్న వాళ్ళు మరికొన్ని కోట్ల మంది, దాదాపు 40-45 కోట్ల మంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం సరఫరా చేస్తూ ఉందంటేనే ఈ దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇన్ని మౌలిక సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉండగా మీరు ఇంకా పిల్లల్ని కానండి 30,000 ఇస్తా, 40,000 ఇస్తా అని ప్రోత్సహించడం మాత్రం సరైంది కాదు. ముఖ్యమంత్రి గారి వైఖరి తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. రైట్, అది రామకృష్ణ గారి అభిప్రాయం. ఇది విన్నా కూడా మనకు నిజమే అనిపిస్తుంది. మరి ఏది కరెక్ట్ అనేది ఇప్పుడు మనం చర్చించబోతూ ఉన్నాం. ఈ జనాభా పెరుగుదలను మనం ఎలా చూడాలి, జననాల రేటు తగ్గడానికి ఎలా చూడాలి, అలాగే చంద్రబాబు మరి పాలసీ ఇప్పుడు చేపడుతోంది కరెక్టేనా, లేకపోతే ఇందులో ఏమైనా లోపాలు ఉన్నాయా, కేవలం 30-40 వేలు ప్రోత్సాహం అందిస్తే సరిపోతుందా, అసలు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, ఇప్పుడు యువత వీటి గురించి ఏమనుకుంటూ ఉన్నారు, వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకునే ప్రయత్నమే ప్రస్తుతం మనం చేస్తున్నాం. బిగ్ టీవీతో ప్రస్తుతం ఉన్నారు విద్యావేత్త వాసిరెడ్డి అమర్నాథ్ గారు. వారితో మాట్లాడి ఈ అసలు పాపులేషన్ పాలసీ ఏదైతే తీసుకురాబోతున్నారో దాని మీద డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దాని మీద అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. ఓ పక్క నవ్వుతున్నారు, జోకులు వేసుకుంటున్నారు, కానీ ఆ సీరియస్నెస్ అన్నది మాటల్లో కొంతమందిలో తెలుస్తుంది. ప్రస్తుతం అసలు ఈ జననాల రేట్ ఏంటి, ఎలాగ చూస్తారు, ప్రస్తుతం ఎలా ఉంది సిచ్యువేషన్, ఫస్ట్ మాట్లాడిన తర్వాత అప్పుడు మనం మిగిలిన.
ముందుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయాలు కాసేపు పక్కన పెట్టి ఓకే. ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో చూద్దామండి. TFR అంటారు, టోటల్ ఫర్టిలిటీ రేట్. అంటే ఒక జంటకి ఎంతమంది పిల్లలు ఉండాలి? 2.1. ఇదేంటి 0.1 అంటే 20 జంటలు ఉంటే 21 మంది పిల్లలు ఉండాలి. జంట అంటే భార్యాభర్త కదండి, పురుషుడు స్త్రీ. వాళ్ళకి రీప్లేస్మెంట్గా 2 పిల్లలు. కానీ పుట్టిన పిల్ల ఎంత మెడికల్ సైన్స్ డెవలప్ అయినా పుట్టిన పిల్లలందరూ బతకరు కాబట్టి ఆ 0.1 అంటే 20 జంటలకి 21 పిల్లలు అనేది ప్రపంచవ్యాప్తంగా స్టాండర్డ్ అండి. ఇది మనం చెప్పింది కాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేక సైంటిస్టులు చెప్పిన మాట ఇది. ఇవాళ మెకావ్, తైవాన్, హాంకాంగ్, సౌత్ కొరియా, ఇంచుమించు అన్ని యూరోపియన్ దేశాల్లో చాలా ఇక్కటమైన పరిస్థితి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి. ఇక్కడ ఈ ఫర్టిలిటీ ఇందాక చెప్పింది 2.1 కాస్త 0.73, 0.82, 1.1, 1.2 అలా పడిపోయిందండి. అంటే దీనివల్ల ఎవరికైనా అనిపిస్తుంది, భారతదేశం లాంటి దేశంలో ఇంత జనాభా ఉన్నప్పుడు, రోడ్లు కిక్కిరిసిపోయినప్పుడు తగ్గించుకోవాలి కదా జనాభా అని అనుకుంటారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక బిల్డింగ్ ఉందనుకుందాం, పర్మిషన్ ప్రభుత్వ అంటే హైదరాబాద్లో GHMC 5 ఫ్లోర్లకి ఇచ్చింది. ఒక వ్యక్తి దాన్ని జవదాటి దాన్ని ఉల్లంఘించి 6 ఫ్లోర్లు కట్టేశాడు. ఇప్పుడు ఆయనకి నోటీస్ వచ్చింది, మేము ఇచ్చింది 5 ఫ్లోర్లే, నువ్వు ఏం చేస్తావో తెలియదు, 5 ఫ్లోర్లు తగ్గించుకొని. ఇప్పుడు ఏ ఫ్లోర్ని కోలుగొట్టాలి ఆయన? పైది. కిందది కోలుగొడితే మొత్తం కొలాప్స్ అవుతుంది. అలాగే జనాభా తగ్గించుకోవాలంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉండాలండి. మన దేశంలో 130, 135, 140 లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉండాలి. ఒక్కసారిగా పిల్లలు పుట్టడం తగ్గిపోతే ఈ విధంగా ఇందాక చెప్పినట్టుగా మెకావాళ్ళు 0.73 అంటే 0.73 అంటే ఏంటి? దాదాపు 4 జంటలకి ఒక పిల్లాడు అంటే కొంతమంది పిల్లలు లేనట్టే, దాదాపు 3 జంటలకి పిల్లలు లేనట్టే. ఏమవుతుంది? మరో 20 ఏళ్లకి యువతి యువకులు సంపాదించేది, పనిచేసేది వాళ్లే కదండి. ఇప్పుడు బాగానే ఉంటుందండి ప్రస్తుతానికి, అంటే మన దేశంలో. ఆల్రెడీ జపాన్, సౌత్ కొరియాలో విపరీతమైన క్రైసిస్ అండి ఇది. మనుషులు దొరకరు. 60 దాటినా నీకు సాయం అందించేవారు లేకుండా ఉపాధి కోసం వెతుకులాడుతూ 70-75లో కూడా సొంత పనులు చేసుకుంటూ ఏదో ఉపాధి కోసం పాకులాడుతున్న వాళ్ళు పెద్ద ఎత్తున ఉన్నారండి. దీనికి లాంగ్ టర్మ్ ప్లానింగ్ అవసరం. ఏ దేశంలోనైనా 2.1 అండి, కాస్త తక్కువ కాస్త ఎక్కువ ఉంటే పర్లేదు, కానీ దారుణంగా తగ్గిపోతే మాత్రం భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మన లైఫ్ స్పాన్ కూడా బాగా పెరిగిపోయింది. ఇంతకు ముందు త్వరగా చనిపోయాలి, కానీ స్పాన్ ఒకటి ఎక్కువైపోయింది, లైఫ్ స్పాన్ ఎక్కువైంది. అంటే ఎలా ఉంటుందంటే కొన్ని రోజులకి, ఇప్పుడు ఆల్రెడీ జరుగుతోంది జపాన్, సౌత్ కొరియా, ఇంచుమించు అన్ని యూరోపియన్ దేశాల్లో సైనికులకు మనుషులు దొరకరండి. ఒక ఆలోచన ఉంది యూరోపియన్ దేశాల్లో, ఇంకా పూర్తిగా బయటకు రాలే. కానీ ఇండియా లాంటి దేశం నుంచి మన సైనికుల్ని రిక్రూట్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఆఫ్రికా నుంచి, వేరే కంట్రీస్ నుంచి సైన్యం దొరకరు, పోలీసులు దొరకరు. సైన్యం పోలీసులే కాదండి, మిగతా ఉద్యోగాలు చేయడానికి కూడా డాక్టర్లు కావచ్చు, రకరకాల పని చేయడానికి కూడా అసలు మనుషులు ఉండరు, సంపాదించే వాళ్ళు ఉండరండి. ఒక ఇంట్లో, ఒక ఊర్లో మొత్తం వృద్ధులే ఉంటే, ఇప్పటికే చాలా గ్రామాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అలా ఉన్నాయి. కాకపోతే వాళ్ళ కొడుకో, కూతురో, మనవడో, మనవరాలు ఎక్కడో పనిచేస్తూ డబ్బులు పంపిస్తున్నారు. అది కూడా లేకుండా ఉంటే, అసలు ఆదుకునే వాళ్ళు లేకుండా ఉంటే సమాజం ఎలా అయిపోతుంది? కాబట్టి ఇక్కడ ఇది ఒక సైన్స్ అండి. ఇది ఈ ముఖ్యమంత్రి చెప్పారా, ఆ ముఖ్యమంత్రి చెప్పారా అన్న దాంట్లో వాళ్ళతో రాజకీయ విభేదాలు ఉండొచ్చు, కానీ ఇది చాలా సింపుల్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే జుట్టు పీక్కుంటున్నాయి చైనాతో సహా ఇంచుమించు అన్ని యూరోపియన్ దేశాలు. కాబట్టి ఇందులో నాకైతే ఇన్ఫాక్ట్ నాకు అనిపిస్తుంది, ఇందాక చెప్పే వార్తలు వచ్చింది కదా, ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి గారు చెప్పిన 34,000 సరిపోదు. ఎలా ఉండాలంటే దాని మీద మాట్లాడదాం మనం, దాని మీద కూడా మాట్లాడాల్సి ఏంటి 30-40,000 పరిస్థితి ఏంటి, నిజంగా అది సరిపోతుందా, తాయిలాలు ఇస్తే నిజంగా కనేస్తారా, గ్రౌండ్ రియాలిటీ ఏంటి, దాని మీద కూడా మాట్లాడదామండి. మనతో జాయిన్ అవుతున్నారు కృష్ణకుమారి గారు, సోషల్ యాక్టివిస్ట్. కృష్ణకుమారి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది మేడం, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోరా. హలో. యా
ఇప్పుడు ఆడిబుల్ అండి. ఆ, ఆ, ఏపీ ప్రభుత్వం ఏదైతే పాపులేషన్ పాలసీ తీసుకొస్తుందో దాని మీద మాట్లాడుతూ ఉన్నామండి. దాని మీద విభిన్నమైన వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. సరే, ఆయన రాష్ట్రాన్ని బేస్ చేసుకొని చెప్పారా, లేకపోతే ప్రపంచాన్ని బేస్ చేసుకుని చెప్పారా తర్వాత విషయం. కానీ దీని మీద అభిప్రాయాలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే ఇవాళ మనం చర్చ కూడా చేపడుతున్నాం. మీ అభిప్రాయం ఏంటి ఒక యాక్టివిస్ట్గా? మన దేశంలో ఉన్న జనాభాకి సరిపడా టీచర్లు లేరు, డాక్టర్లు లేరు, పోలీస్ లేరు, ఎంప్లాయ్మెంట్ లేదు. అలాగే ఇవాళ మనము పప్పు ధాన్యాలు, నూనె గింజల ధాన్యాలు వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. అంటే ఇందాక ఇప్పుడు లేనివి చెప్పాను కదా, అలాగే ఇవి మన దేశంలోనే తయారవ్వాల్సినవి. ఏంటి, ఎంప్లాయీస్ కానీ, డాక్టర్స్ కానీ, ఇంజనీర్లు కానీ, పోలీసులు కానీ, వీళ్ళు కానీ పప్పు గింజలు, నూనె ధాన్యాలు మన దేశంలోనే పండాల్సినవి, కానీ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అంటే ఈ దేశంలో ఉండాల్సిన మానవ వనరులని మనం సరిగా తయారు చేసుకోవట్లేదు. మానవ వనరులు ఇంతవరకు మనం తయారు చేసుకోలేకపోతున్నాం. ఎక్కడి దాకా ఎందుకండి, మానసిక సమస్యలకు సంబంధించిన డాక్టర్లు కొరత భయంకరంగా ఉంది. ఇవాళ పరిస్థితి చూస్తే అంటే మేడం కృష్ణకుమారి గారు, అంటే ఇది లాంగ్ రన్ లో చూడమని అంటున్నారు. ఇప్పుడు షార్ట్ రన్ లో రైట్ మీరు అన్నది నిజమే. ఎందుకంటే మనది 140 పాపులేషన్. గత పాలకులు అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా పాపులేషన్ ఆపేయండి, ఒకరిద్దరు చాలన్నారు. కానీ ఇప్పుడు రాను అది మరి అసలు ఒకరు కంటున్నారు, లేకపోతే అసలు కనట్లేదు. కానీ ఫ్యూచర్లో ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు నిజమే, కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. కానీ రేపు 30-40 ఏళ్ల తర్వాత అసలంటూ యువకులు ఉండరు, యువతే ఉండదు అన్న ఒక పెద్ద బాధ, అలాగే ఒక రియాలిటీని ఫేస్ చేస్తూ ఇవాళ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పి ముఖ్యమంత్రులు చెప్తూ ఉన్నారు. కాదండి, కాదు. ఎప్పుడైతే ఈ డీలిమిటేషన్ గొడవ వచ్చిందో, ఉత్తరాది దక్షిణాది మనం కట్టే పన్నుల్ని వేరే జనాభా ప్రాతిపదికన విభజిస్తున్నారు అన్నప్పుడు వచ్చింది ఈ మొదటిసారిగా. అసలు మనకు అంత ప్రపంచ జ్ఞానం ఏమీ లేదండి మన నాయకులకి. ఉందని ఎవరికన్నా అనుకుంటే గనక దాని అంత అమాయకత్వం ఇంకొకటి లేదు. సరే, పొలిటికల్ గా మనం వెళ్ళొద్దండి. పొలిటికల్ గా సరే వాళ్ళ లాభాలు కాదండి, ఇది పొలిటికల్ డెసిషన్ అయినప్పుడు పొలిటికల్ గానే మాట్లాడాలి. సరే, ఓకే. అంటే ఫస్ట్ సామాజికంగా వెళ్దాం, తర్వాత పొలిటికల్ డెసిషన్స్. దీని వెనక పొలిటికల్ విష్ ఉండొచ్చు. ఓకే అంటే ఇప్పుడు ఈ జనాభా పెరగాలి అనే ఉద్దేశం అందుకు వచ్చింది అని చెప్పదలుచుకున్నాను. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా మనకు కూడా జనాభా ఉండుంటే గనక మన డబ్బులు మనకే వచ్చుండే కదా అనే ఒక ఆలోచన ఒకటి వచ్చింది. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు జనాభా పెరుగుదలకి, పేదరికానికి, అంటే ఒకే ఇంట్లో 7 మంది 8 మంది 10 మంది పిల్లలు ఉండటానికి పేదరికానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అంటే ఒక పాత రోజుల్లో మనది వ్యవసాయ దేశం కాబట్టి ఒక రైతు ఏం ఆలోచించేవాడంటే, నేను వ్యవసాయం చెయ్యాలి అంటే నాకు ఒక 4 కొడుకులు ఉంటే బాగుంటది, 5 కొడుకులు ఉంటే బాగుంటది అని చెప్పి వాళ్ళు అప్పట్లో ఈ బర్త్ కంట్రోల్ గురించి కూడా పెద్ద అవగాహన లేదు. జనాభా కూడా తక్కువ ఉండేది. ఇంకొకటి, అందరూ 12 మందిని కన్నారనుకోండి, 12 మంది బతుకుతారని లేదు. ఎందుకంటే మెడికల్ గా అప్పుడు అంత అడ్వాన్స్ లేదు, చాలా మంది చనిపోయేవారు. లాస్ట్ కి ఏజ్ వచ్చేటప్పటికి 3-4 ఉండేవాళ్ళు. ఎంతమంది అలా కాదు, ఎంతమంది చనిపోయినా ఇప్పుడు 10 మంది పిల్లలు ఉంటే 2 చనిపోతారు. అందరూ ఎందుకు చచ్చిపోరు కదా. అందుకని మనము నెగటివ్ సైడ్ వెళ్ళడం కాదండి, మనము జరిగింది వాస్తవ దృక్పథంతో ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఎప్పుడు కూడా సమాజం తన అవసరాలకు తగ్గట్లుగా పిల్లల విషయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, మన అవసరాలు మారుతూ ఉంటాయి. అవసరాలకు అనుగుణంగా మన ఆలోచనలు మారుతూ ఉంటాయి. అందుకని ఇప్పుడు సిచ్యువేషన్స్ డిమాండ్ చేసినాయి అనుకోండి, మనము మన ఉద్దేశాలను కూడా మార్చుకుంటాం. పరిస్థితుల్లో ఈవేళ అందరికీ ఆహార భద్రతే లేదు ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరికీ.
ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో కృష్ణకుమారి గారు ఇది అవసరం లేదు అని అంటారా? ఇప్పుడు ఈ పాలసీ అవసరం లేదని అంటారా? ఉన్న వాళ్ళందరికీ భద్రత కల్పిస్తే ఓ పక్కన అంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మళ్ళీ మీరు రాజకీయం అనుకోవద్దు. మన దేశంలో సహజ వనరుల ద్వారా ఉత్పత్తి అవుతున్న సంపద ఏదైతే ఉందో, మానవ వనరుల వల్ల, సహజ సంపదల వల్ల ఉత్పత్తి అవుతున్న సంపద అందరికీ పంచబడట్లేదు. పేదవాళ్ళ దగ్గరికి అసలు చేరట్లేదు. బాగా డబ్బులున్న వాళ్ళకో అంటే వ్యాపారస్తులకో లేదు అనుకుంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకో లేకపోతే మంచి మంచి వృత్తుల్లో ఉన్న వాళ్ళకో అలాంటి వాళ్ళకే సంపద పంపిణీ అవుతుంది. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఆక్స్ఫామ్ లాంటి వాళ్ళు చెప్తున్నది ఏంటి, భారతదేశంలో సంపద పంపిణీ చాలా చాలా దారుణంగా ఉంది. 1% దగ్గర 60% సంపద పోగుపడుతుంది. అంటే 100 మంది మనుషులుంటే జనాభాలో 100 మంది మనుషులకి ఒక్కరి దగ్గరనే 60% రైట్ సంపద అంతా ఉంటుంది, మిగిలినంతా 40% మిగిలిన వాళ్ళకి పంచుతున్నారు. మిగిలిన వాళ్ళలో కూడా మళ్ళీ ఇంకొక కేటగిరీలో ఇంకా కొంచెం ఎక్కువ, ఇక మరి ఎక్కువ మందికి చాలా తక్కువ శాతం ఎక్కువ మందికి రైట్. కృష్ణకుమారి నాతో అమర్నాథ్ గారు ఉన్నారు, వాసిరెడ్డి అమర్నాథ్ గారు. ఒకసారి సార్, మేడం అయితే ఇప్పుడు ఆవిడ చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు. ఎందుకంటే సంపద అన్నది ఎక్కడ కూడా గ్రౌండ్ రియాలిటీకి అంటే క్షేత్ర స్థాయిలో ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఉన్న రిసోర్సెస్ అన్ని కూడా అక్కడ డిస్ట్రిబ్యూట్ కావట్లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మళ్ళీ ఎక్కువ మందిని కనేసి ఇలాంటి పాలసీలు తీసుకొస్తే చెప్తానండి. ఒకటి, గత 30 ఏళ్లలో ఈ అసమానతలు, ఆర్థిక అసమానతలు భారీగా పెరిగిన మాట వాస్తవం. మన దేశంలో చాలా మటుకు, ప్రపంచంలో కూడా అనేక దేశాల్లో, ముఖ్యంగా మన దేశంలో చదువు కొనారిల్లిపోతున్న మాట కూడా వాస్తవం. అంటే చదువు అంటే మానవ వనరుల శిక్షణ, అది కూడా కొనారిల్లిపోతున్న మాట వాస్తవం. ప్రభుత్వోద్యోగాల కల్పన, భర్తీ 30 ఏళ్ల క్రితం జరిగిందండి. ఆ తర్వాత తూతు మంత్రంగానే జరుగుతోంది ఇక్కడ అక్కడ. ఇవన్నీ సమస్యలు నేను కాదనట్లేదు, కానీ దేనికదే దీన్ని పరిష్కారం కోసం కృషి చేయాలి. కానీ దీనికి దానికి ముడిపెట్టడం, డాక్టర్లు దొరకట్లేదా? తమిళనాడులో MBBS చేసిన వాళ్ళు కనీసం 100 మంది ఇవాళ స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్గా ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్కి చెందిన అనేక మంది డాక్టర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, వ్యాపారం అసలు రావట్లేదు, కస్టమర్సు నడవడం కష్టమైపోతుంది అని డాక్టర్లు చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఆల్రెడీ ఈ డేటా అండి ఇవన్నీ కూడా. 1000 మంది లేదా 900 ఎంతో చిల్లరకి ఒక డాక్టర్ ఉండాలంటే తమిళనాడులో 400కి ఒక డాక్టర్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా మరో 2-3 ఏళ్లలో అంతకంటే దారుణమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎక్కడైనా హైదరాబాద్ సిటీలో ఉన్నాం మనం, ఏ ఎస్టాబ్లిష్మెంట్కైనా వెళ్ళండి, హోటల్ లాంటిది ఏదైనా వెళ్ళండి, మీకు ప్రధాన సమస్య ఏమిటంటే మానవ వనరుల లభ్యత లేదు. ఊర్లో కూడా ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచి, పశ్చిమ బెంగాల్ నుంచి, రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళే అన్ని పనుల్లోనండి. కేవలం మ్యాసన్స్, కన్స్ట్రక్షన్ కాదండి, హోటల్లో వెయిటర్స్గా, సర్వర్స్గా, అనేక రకాల ఉద్యోగాల్లో. కాబట్టి ఉద్యోగాలు దొరకడం కష్టమవుతుంది, జీవన వ్యయం పెరిగిపోతుంది, చదువు చాలా కాస్ట్లీ వస్తువుగా మారిపోయింది. కానీ అదే సమయంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ప్రభుత్వం వైపు నుంచి సరైన ప్లానింగ్ లేదని ఒప్పుకుంటాను, కానీ ఇప్పటికిప్పుడు ఈ సమస్యలను చూసి మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం వీ కెనాట్ రీవైండ్ ది టైం. అదే జరుగుతోంది ఇప్పుడు సౌత్ కొరియా, ఇందాక నేను చెప్పాను, యూరోప్ మొత్తం 30 దేశాలండి, ఇప్పుడు 30-40 దేశాలండి. ఒక ఆఫ్రికాలోనే ఇది TFR ఎక్కువ ఉందండి. కాబట్టి ఈ సమస్య ఇక్కడెవరో రాజకీయ నాయకుడు చెప్పాడు కాబట్టి మనం ఆయనతో పొలిటికల్గా డిఫర్ అవుతాం కాబట్టి అది కరెక్ట్ కాదండి. నేను అందుకే చెప్పాను, ప్రపంచవ్యాప్తంగా తీసుకుందాం. జపాన్ వాడి కంటే తెలివైనవాడా, సౌత్ కొరియా కంటే తెలివైనవాడా, చైనా కంటే తెలివైనవాడా? కానీ సరే అమర్నాథ్ గారు, నేను ఏకీభవిస్తాను. కానీ ఇప్పుడు ఫస్ట్ రెండో బిడ్డ పుడితే 30,000 లేకపోతే 40,000 ఈ డబ్బులో ఎర చూపడం ఒక ఎత్తు అయితే, గ్రౌండ్ రియాలిటీలో ఎలా ఉంది? అసలు పిల్లల్నే కనడానికి ఇష్టపడట్లేదు. ఇంత మీరు అన్నట్టుగా ఎడ్యుకేషన్, మెడికల్, లేకపోతే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఇవన్నీ కూడా వేసుకుంటే ప్రతి మనిషికి నెలకి 50,000 పైన కావాలి. అవి మరి ఇప్పుడు ప్రోత్సాహకాలు ఇస్తామంటున్నారు 20-30,000. ఆ 30-40,000 సరిపోదండి నా ఉద్దేశంలో. నాకు అలాంటి ఆకాంక్షలు లేవు, కానీ నేను కనుక దేశాధినేతగా ఉంటే పిల్లలకి అన్న వాళ్ళకి ఏదో ఒక డిసిన్సెటివ్ పెడతాను. ఓకే, ఈ మొన్నటిదాకా 3 పిల్లల కంటే మీరు
పోటీ చేయకూడదు, అలా డిసెన్సిటీ పెట్టి 1వ బిడ్డ నుంచి ఒక ఇనీషియల్ అమౌంటే కాదండి, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి సంవత్సరానికి ఇంత డిపాజిట్, విద్యకు సంబంధించి ఇంత డిపాజిట్ అని. ఎందుకంటే అదేనండి, మనుషులు లేకపోతే సమాజం ఉండదండి. ఇప్పుడు భారతదేశం ఇన్ని సమస్యలు వచ్చినా మన దేశం అంతో ఇంత తట్టుకుని నిలబడుతుందంటే ప్రధాన కారణం మానవ వనరులు. మానవ వనరులే తగ్గిపోతే, నేను జనాభా పెరగమనట్లేదు. చాలామంది ఏమనుకుంటారు, పెరగడం అనుకుంటారు. పెరగడం కాదు, పెరగడం అనేది తక్కువ ప్రమాదం అండి, తగ్గితే భారీ ప్రమాదం. యూరోపియన్ దేశాల్లాగా అయిపోతాం మనం కూడా అని చెప్తున్నాను. కృష్ణకుమారి గారు, ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ప్రోత్సాహకాలు 30-40 వేలు ఇస్తామని అంటున్నారు మొదటి బిడ్డకి, 3వ బిడ్డకి 30 వేలు, 4వ బిడ్డని కంటే 40 వేలు ఇస్తాము అని చెప్పి అంటున్నారు. పాపులేషన్ పాలసీ రేపు ఏపీలో తీసుకొస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సరిపోతుంది? నిజంగానే గ్రౌండ్ రియాలిటీ అలా ఉందా లేదా? దాని మీదనే మనం మాట్లాడుతున్నాం. సరే, పాలసీ మేకర్స్ కొన్ని పాలసీస్ చేస్తారు ఇన్ బెనిఫిట్ ఆఫ్ నేషన్ కావచ్చు, వరల్డ్లో ఉన్న సిచ్యువేషన్స్. కాకపోతే గ్రౌండ్ రియాలిటీని కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఎలా ఉంది గ్రౌండ్ రియాలిటీ మరి? గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటేనండి, ఇవాళ చెప్పండి మేడం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉచిత విద్య, ఉచిత వైద్యము, ఉపాధి హామీ గనక లేకపోతేనండి పిల్లలు జనాభా పెరిగితే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఉచిత విద్య వైపు ప్రజలని నడిపించాలి అంటే ప్రైవేట్ విద్యకి ఎంతో కొంచెం కటింగ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రైవేట్ విద్యని. ఇప్పుడు అమర్నాథ్ గారు ఉన్నారండి, చాలా సంవత్సరాల నుంచి ఆయన విద్యా వ్యవస్థలో ఉన్నారు. ఆయనకి నాకంటే బాగా తెలుసు. కానీ ఆయన అన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటే కూడా కొన్ని విద్యా సంస్థలకి సంపాదించినంత ఆయన సంపాదించలేదు నిజానికి. ఎందుకంటే ఆయన కొంచెం రేషనల్గా వెళ్తారు, ఫీజులు కానీ ఏదైనా కానీ, అందుకని ఆయన ఎక్కువ సంపాదించలేకపోతున్నారు. కానీ ఈయనతో పాటు విద్యా విధానంలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది విపరీతంగా సంపాదించారు. అంటే ఈ ప్రైవేటు విద్య వల్ల ఆ ఫీజులు అవి కట్టుకోలేకపోతున్నారు. అందుకోసం ఏంటి, అలా అని ప్రైవేట్ బడికి పంపిద్దాం, గవర్నమెంట్ బడికి పంపిద్దాము అంటేనేమో అక్కడి నుంచి పూర్తి భరోసా రావట్లేదు. చాలా మంది తల్లిదండ్రులు 2 పిల్లలు చాలు అని చెప్పి ఇవాళ చాలా దిగువ తరగతి కుటుంబాల్లో కూడా 2 పిల్లలే చాలు అని చెప్పి, ఎందుకంటే ఈ వాళ్ళకి ప్రైవేట్ విద్య మీదనే నమ్మకం ఎక్కువ ఉంది. విద్య ఒకటి, మెడికల్, హాస్పిటల్, మెడికల్ కూడా. అయితే మరి ఈ రెండిటి విషయంలోనూ ప్లస్ ఉపాధి విషయంలోనూ ప్రభుత్వం భరోసా ఇచ్చి పిల్లలు కనమంటే అది వేరే విషయం. ఒక 50,000 తోటి ఇవాళ పెరిగిన రేట్లకి ఇవాళ ఒక పక్కన అందరూ మొన్న మోడీ ఏం చెప్పారు, పొదుపు చేసుకోండి, పొదుపుగా బతకండి అని చెప్పారు. అంటే మనకి ఆహార కొరత ఏర్పడబోతుంది, ఇంధన కొరత ఏర్పడబోతుంది, వంటగదిలో నూనె అయినా కానీ, వెహికల్స్ లో వేసే చమురు కానీ, ఏదైనా కానీ. అంటే ఇవాళ మనం ఒక రకంగా అంటే ఇదే పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగుతుంది. అదే కృష్ణకుమారి, అమర్నాథ్ గారు చెప్పే పాయింట్ కూడా ఇవి తాత్కాలికం. ఇది ఇప్పుడు చెప్పేది పాపులేషన్ పెరుగుదల లేకపోతే ఈ జనన రేటు పెరుగుదల అనేది లాంగ్ రన్ లో 30 ఏళ్ల తర్వాత అప్పటి సిచ్యువేషన్ ని అందాజా బేరీజ్ వేసుకుంటూ మాట్లాడుతున్నారని. కాదండి, అవును, సార్ చెప్పేది కరెక్టే, నేను కాదనట్లా. కానీ ఈ లోపు ప్రభుత్వాలు కొన్ని మార్చుకోకుండా, కొన్ని మార్పులు చేయకుండా అనేది నా ఉద్దేశం. కరెక్ట్. ఇది ఇప్పుడు పాయింట్ ఏంటి, అది ఏంటి, ఎక్కడ ఫోకస్ చేయాలి అది మీరు ఒకసారి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్. మీరు ఇందాక అన్నారు ఈ తాయిలాలు ఇవ్వడం లేకపోతే 30-40 రూపాయలు వేలు ఇచ్చేసేయడం, అది కాదు. ఎక్కడ ఫోకస్ చేయాలి? గ్రౌండ్ రియాలిటీ లేకుండానే మనం అలాగా చేసేస్తామా? ఎక్కడ ఫోకస్ చేస్తే దీని ఇంపాక్ట్ రియల్ గా వస్తుంది? ఇప్పుడు ఊరికే మాటలు చెప్పేస్తారు. ఇప్పుడు చాలా మంది నేను చూస్తున్నాను కదా సోషల్ మీడియాలో కొన్ని వాటిలలో, ఇప్పుడు సరే 3 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటారు, ఆ తర్వాత ఏంటి 10 ఏళ్ళకి 10 ఏళ్ల పిల్లాడు పుడతాడు, ఫైన్. ఆ 10 ఏళ్ల తర్వాత వాడికి ఎవరిస్తారు? వేరే వాళ్ళు వస్తారు, దాన్ని అసలు తీసేయొచ్చు. అప్పుడు ఎవరు పెంచాలి? అలా కన్నాం కదా అని రోడ్డు మీద వదిలేం కదా. చెప్పేవాళ్ళు బాగానే చెప్తారు, కానీ ఇవన్నీ సాధ్యమయ్యేవి కాదు అని చెప్పి చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే మాట్లాడారు. ఒకటండి, వైద్యం పిల్లలకి పెద్దలకి ఒక్కసారి మీరు గమనించండి, గతంతో పోలిస్తే ఈ రోగుల సంఖ్య, డయాగ్నోస్టిక్ సెంటర్లకి ఆసుపత్రులకు వెళ్ళే పెద్దలు, ఆ మాటకు వస్తే పిల్లల సంఖ్య కూడా ఈ 30 ఏళ్లలో భారీగా పెరిగిపోయింది.
దీనికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం. రసాయనాల్ని ఆహారం పేరుతో మన నెత్తిన రుద్దేస్తున్నారండి. ఈ జంక్ ఫుడ్ అంటారు, బాటిళ్లలో, డబ్బాల్లో, ప్యాకెట్లలో వచ్చే ఈ ఫుడ్స్ను గనక మానేసి సహజ సిద్ధమైన ఆహారం, ప్రకృతి ఇచ్చిన ఆహారం గనక తీసుకుంటే చాలా మట్టుకు పరిస్థితి మెరుగవుతుంది. ఒకటి. రెండు, ఇటు పాఠశాలల్ని అటు ఆసుపత్రుల్ని ఫారిన్ ఈక్విటీ కంపెనీలు టేక్ ఓవర్ చేసిస్తున్నాయి. ఇవి ప్లాన్ చేసి వైద్యాన్ని, విద్యను భారీగా ఒక ఏమంటారు మార్కెటింగ్ మాయాజాలం చేసి ఇవాళ పేరెంట్స్లు ఏంటంటే చాలామంది ఎంత ఎక్కువ ఫీజు ఉంటే అంత గొప్ప స్కూల్ కింద లెక్క. హైదరాబాద్లో కొన్ని ఇంటర్నేషనల్ పాఠశాలలు 1400 కోట్లకి, ఇంకోటి 1200 కోట్లకి, ఇంకోటి 850 కోట్లకి, ఇంకోటి 400 కోట్లకి అమ్ముడిపోయినాయండి. వీళ్ళు ఓనర్స్ యాక్చువల్గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్లో నడపాలి. అలా కాకుండా అమ్ముకున్నారంటే అంటే ఉన్న నిబంధనల్ని సరిగ్గా అమలు చేస్తే చాలు. పైగా ఫీజు నియంత్రణ అని ఎప్పటి నుంచో చెప్తున్నారు. కృష్ణకుమార్ గారు అదే అంటున్నారు, ఉన్న రిసోర్సెస్, ఉన్న సంపద అంతా. ఇవన్నీ సమస్యలు 100% వాస్తవం అండి. తల్లిదండ్రుల్లో కూడా అండి పిల్లలకి జంక్ ఫుడ్ ఇస్తారు. చాలా మంది, అందరూ కాదు కానీ చాలా మంది బిల్డింగ్ చూసి ఆహా ఇంత 10 ఎకరాల బిల్డింగ్ ఉంది, ఇంత పెద్ద బిల్డింగ్ ఉందని, ఎంత ఎక్కువ ఫీజు ఉంటే అంత క్రేజు. ఈ విషయంలో నాకు వచ్చిన డేటా మదర్స్ ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తున్నారు. మనాడు ఈ ఫీజులు ఉంటే సరిపోలేదు, ఇంకా మంచి స్కూల్ అనేది ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. దీన్ని వాళ్ళు పెంచి పోషిస్తున్నారు ఈ మార్కెటింగ్లో. సిబిఎస్ఈ అని, ఇంటర్నేషనల్ అని, రకరకాల పిచ్చే పేర్లతో అక్కడ పిల్లలకి నేనేమంటానంటే క్లబ్బులు లాంటి బడుల్లో పిల్లలు గబ్బు బుద్ధులు నేర్చుకుంటున్నారు, మొబైల్ బానిసలు అయిపోయారు. చాలా సమస్యలు ఉన్నాయండి, నేను కాదనట్లేదు. ఎస్, వైద్యాన్ని, విద్యను, నాణ్యమైన దాన్ని ఆఫోర్డబుల్ రేట్స్కి వీలైతే చాలా మటుకు ఉచితంగా ఇవ్వాలండి. నిజానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు పెడుతున్న ఇవన్నీ లేకుండా మీ బిడ్డని ఎక్కడైనా చదివించుకోండి, ఆ స్కూల్ ఫీజు నేను చెక్ చేస్తాను. ఫీజు చెక్ చేసి వాళ్ళు కరెక్ట్గా ఎంత ఛార్జ్ చేస్తున్నారో అంత నేను కడతాను అని అంటే తల్లిదండ్రులు మొత్తం ఎడ్యుకేషన్ అంతా పుట్టిన పిల్లవాడికి ఎంత వరకు చదివితే అంత. అమెరికాలో కూడా 10-12 దాకా ఉందండి. కాలేజ్ అంటే, హైయర్ ఎడ్యుకేషన్ అంటే సరే కొద్దిగా మారచ్చు, కానీ ఇక్కడ అలా లేదు. పైగా ప్లానింగ్ లేదండి. ఇప్పుడు చూడండి, దాని మీదకి వస్తానండి కృష్ణకుమారి గారితో ఒకసారి. కృష్ణకుమారి గారు ఏమంటారు, నిజంగా ఈ తాయిలాలన్నీ ఆపేసేసి ఎక్కడ ఫోకస్ చేస్తే ఇప్పుడు వీళ్ళు పెట్టినవి జనన రేటు సరే ఈ 30 ఏళ్ల తర్వాత అయినా సరే ఇది ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ఊరికే నోటి మాటతో చెప్తే కాదు, రియల్గా మనకు కనిపించాలి అని అంటే దాని ఇంప్లిమెంటేషన్ సార్ అన్నట్టు ప్లానింగ్ కరెక్ట్గా ఉండాలి, గ్రౌండ్ రియాలిటీస్తో అది కనెక్ట్ అయ్యి ఉండాలి. అండ్ ముఖ్యంగా కపుల్స్ ఎవరైతే పెళ్లి చేసుకున్నారో పిల్లల్ని కనే శక్తి ఉందో వాళ్ళలో ఒక మార్పు రావాలి. ఎందుకంటే పక్కన సొసైటీలో ఇప్పుడు సార్ అన్నట్టు స్కూల్లో జాయిన్ చేయాలంటే లక్షలు కావాలి, హాస్పిటల్కి వెళ్ళి ఒక రోజు వెళ్ళి రావాలంటే లక్షలు కావాలి, ఇన్ని లక్షలు పెట్టి ఇంతమందిని పెంచడం అంటే కష్టం. ఈ ఐడియాలజీ ఇంకా చాలా మందిలో ఉంది అండ్ రియాలిటీ కూడా అది లేదండి. నేను సార్ తీసుకున్న సెగ్మెంట్ తోకి రిలేట్ అయ్యి నేను మాట్లాడలేదండి. నేను బాగా ఇప్పుడు లక్షల ఫీజులు కట్టాలి అనుకునే వాళ్ళు ఎంతో కొంత గవర్నమెంట్ ఉద్యోగస్తులు, లేకపోతే ప్రైవేట్ ఉద్యోగస్తులు, లేకపోతే వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు వాళ్ళు ఉంటారేమో కానీ మామూలుగా ఇవాళ భార్యాభర్త ఇద్దరూ కలిసి చెరొక ఉద్యోగం చేసుకుంటే నెలకి 30 నుంచి 40 వేలు సంపాదించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి సొసైటీలో ఎక్కువ మంది ఉన్నారు. 80% పాపులేషన్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి 2 బిడ్డల కన్నా మళ్ళీ ఇంకో 2 బిడ్డలో లేకపోతే ఒక బిడ్డో అని అంటే చాలా కష్టమైపోతుంది. అలా కాకుండా ఇప్పుడు పుట్టిన బిడ్డలకి ఇప్పుడు ప్రస్తుతం మనకి జనాభా బాగానే ఉంది, భవిష్యత్తులో జనాభా తగ్గుతారు అనేది వాసిరెడ్డి అమర్నాథ్ గారి ఉద్దేశం. నేనేమంటానంటే ఇప్పుడు ఉన్న పిల్లల వరకు వాళ్ళకి పౌష్టికాహారం అందిస్తూ వాళ్ళకి స్ట్రెస్ లేని జీవితాలు ఉంటే గనక ఇవాళ చాలా మంది మహిళలు ఈరోజు 25-35 సంవత్సరాల మధ్యలో చాలా మంది పెళ్ళైన మహిళలు ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ దగ్గరికి వెళ్తున్నారు. స్ట్రెస్ స్ట్రెయిన్ వల్ల పిల్లల్ని కనలేకపోతున్నారు. అలాంటి వాళ్ళని ఏం చేసుకొని వాళ్ళకి మనం ఒక ప్రత్యేక పరిస్థితులు, ప్రత్యేక వాతావరణం కల్పిస్తే ఇవాళ అసలు పిల్లలు పుట్టరు అనే ఒక సమస్య లేదు. ఇవాళ అసలు పిల్లల్ని వద్దు అనుకునే వాళ్ళు ఎవరు అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళే
ఒకళ్ళే చాలు అని అంటున్నారు. ఇప్పుడు ఆ ఒకళ్ళని కన్నవాళ్లే మీరు 10 మందిని కనండి అని చెప్తున్నారు. ఇది ఈ వైచిత్రి కరెక్ట్ కాదు. ఓకే. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మా మదర్కి 4 పిల్లలండి. మేము అందరం ఇద్దరమే కన్నాము. ఇప్పుడు మా పిల్లల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఒక్కొక్కరిని కంటారా, ఇద్దరిని కంటారా అనేది వాళ్ళ చాయిస్ అనుకోండి. ఏది హెల్త్ పర్మిట్ చేస్తే, హెల్త్ పర్మిట్ చేసినా ఇద్దరినే కంటారు, అంతకంటే కనరు. అసలు వద్దు అనుకుంటారు అని నేను అనుకోను. ఎవరు వద్దు అనుకుంటున్నారంటే ఇవాళ కొంచెం బాదరబందీలు వద్దు, ఎంజాయ్ చేద్దాము అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఆ పర్సంటేజ్. అలాగే మళ్ళీ మనము చాలా కింద తరగతుల వాళ్ళ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఆర్థికంగా బాగా కింద స్థాయిలో ఉన్న వాళ్ళని అనుకున్నాం అనుకోండి, అసలు ఈ రోజుకి 3 4 పిల్లల్ని కంటున్న వాళ్ళు ఉన్నారు. 18 సంవత్సరాలకి పెళ్ళైపోతుంది, 24 సంవత్సరాలకి 2 3 పిల్లల్ని పుడతారు, వాళ్ళు సరిగా ఆరోగ్యంగా ఉండట్లేదు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి కూడా భరోసా ఇవ్వగలిగిన పరిస్థితిలో మన ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎక్కడ స్టడీ చేయాలంటారు కృష్ణకుమారి గారు? ఇప్పుడు సీఎం చెప్పినట్టుగా 30,000 40,000 ఇచ్చేసి చేతులు దులుపుకోవడం కాకుండా ఎక్కడ ఫోకస్ చేస్తే, ఇప్పుడు మీరు అన్నట్టుగా మహిళలు ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అలాగే బిలో 5 years పౌష్టికాహారం అందించడం, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాలి. ఇంకా ఏ సెగ్మెంట్స్ మీద ఫోకస్ చేయాలంటారు? ఇప్పుడు ఇదండి, మనకి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉందండి. ఆ శాఖలో ఇవాళ ఆ శాఖ నుంచి మనకి అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ వ్యవస్థ ఉందండి మనకి. ఇంతకు ముందు ICDS అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని కాస్త పక్కకు పెట్టి ఏవేవో చెప్తున్నారు. కానీ ఏది ఏమైనా ఒక అంగన్వాడీ వ్యవస్థ ఉంది మనకి. దాన్ని బాగా స్ట్రెంగ్తన్ చేస్తే అంగన్వాడీ టీచర్స్ ఏం చేస్తున్నారు, ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ ఊర్లో ఎంతమందికి గర్భిణీ వచ్చింది, ఎంతమందికి గర్భవతులు ఉన్నారు, ఎంతమంది కాన్పుకి వెళ్ళారు, ఎంతమంది బాలింతలు ఉన్నారు అన్నది మొత్తం రిజిస్టర్ ఉంటుంది వాళ్ళ దగ్గర రిజిస్టర్ ఉంటుంది. ఇప్పుడు ఒక పెళ్ళైన అమ్మాయి గర్భిణీ అయ్యింది అనగానే ఏం చేస్తున్నారు వాళ్ళు, ఇమ్మీడియట్ గా వాళ్ళని డేటాలోకి ఎక్కిస్తున్నారు అంగన్వాడీ టీచర్స్. ఎక్కించి వాళ్ళకి కోడిగుడ్లు పాలు ఇస్తున్నారు. అంటే వాళ్ళు మంచి ఆహారం తీసుకునేలాగా, వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకునేలాగా చేస్తున్నారు. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళని ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేటట్లుగా ప్రోత్సాహం చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే కూడా ఒక ప్రోత్సాహం ఇచ్చేలాగా పేదవాళ్ళని ఇలా చేస్తున్నారు. ఇది అయిన తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకి పౌష్టికాహారం ఇవ్వడము, అలాగే 3వ సంవత్సరం రాగానే వాళ్ళు అంగన్వాడీ స్కూల్కి వస్తే గనక వాళ్ళకి చదువు చెప్పడము, ఇట్లాంటి. అంటే ఒక మహిళ గర్భవతి అయిన దగ్గర నుంచి బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ రెగ్యులర్ స్కూల్కి వెళ్లే లోపు వరకు వీళ్ళ పర్యవేక్షణలో ఉంటున్నారు. మనం ఆ వ్యవస్థను బాగా పటిష్టం చేయాలి. ఓకే, గుడ్ పాయింట్. ఓకే, ఆ వ్యవస్థ మీద మనం బాగా పటిష్టంగా చేస్తే ఈ పిల్లలు మంచిగా పౌష్టికాహారం తీసుకుని మంచిగా, ఇప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ స్కూల్కి వెళ్తారు. ఇప్పుడు స్కూల్లో మనకి ఎలాగో మధ్యాహ్న భోజన పథకం ఉంది. ఈ మధ్యాహ్న భోజన పథకం ద్వారా మంచి ఆహారం అందిస్తే గనక ఈ పిల్లలు మంచిగా, ఇప్పుడు మనకి ఆ పల్లి చెక్కలంటే అట్లాంటివన్నీ. అంటే కృష్ణకుమారి, అంటే ఇప్పుడు కొత్తగా పిల్లల్ని కనేకంటే ఉన్న పిల్లల్ని సంరక్షించుకొని ఉన్న పిల్లలకి హెల్దీ ఎన్వైరన్మెంట్ లేకపోతే మంచి ఆహారం ఇస్తే ఈ రిసోర్సెస్ ఫ్యూచర్ లో పనికొస్తాయని మీరు అంటున్నారు. వీళ్ళు ఖచ్చితంగా మంచి ఆరోగ్యవంతమైన పిల్లల్ని కంటారు. మన జనాభాకు వచ్చిన డోకా లేదు. ఎందుకంటే మనము యూరోపియన్ కంట్రీస్ తోటి చూసి వాళ్ళ లాంటి పరిస్థితులు మనకు వస్తాయేమో అనుకుంటే, వాళ్ళకి అసలు జనాభానే తక్కువ ఉంది కాబట్టి ఆ తక్కువ ఉన్న జనాభా కూడా ఫ్యాషన్ల కొద్దో అనారోగ్యంతో పిల్లల్ని కనకుండా ఉండటం వల్ల అక్కడ జనాభా మరీ పడిపోయే పరిస్థితి ఉంది. మన దేశంలో ఇంకా నాకు అర్థమైనంతలో ఇంకో 30 సంవత్సరాల వరకు కూడా అలాంటి కల్చరు అన్ని సెక్షన్స్ లోనూ రాదు. ఓకే, చాలా తక్కువ సెగ్మెంట్స్ లోనే ఉంటుంది, అంత రాదు అని అంటారు మీరు. అది పట్టణాల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకే ఈ షోకులు ఎక్కువ అవుతున్నాయి. పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఎవరు పిల్లల్ని కనొద్దు అనుకోవట్లేదు. వాళ్ళకి అసలు ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ కూడా రావట్లేదు. పల్లెటూరు నుంచి ఈ ఫెర్టిలిటీ క్లినిక్స్ వస్తున్న వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు. కానీ డేటా వేరేగా చెప్తోంది అని అంటున్నారు అమర్నాథ్ గారు. డేటా ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా తీసుకుంటే డేటా చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి అని అంటున్నారు. 2.1 అండి ఉండాల్సింది. నేను ఇందాక చెప్పాను 0.7 ఉంది మెకావ్ లాంటి దేశాల్లో. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనకు ఆ పరిస్థితి రాదంటున్నారు. తెలంగాణ, ఏపీలో కూడా అలా ఉండటం అభిప్రాయం కాదు, మనం డేటాతో మాట్లాడితే 1.65
ఇది ఇలాగే ఉంటే పర్వాలేదు కొంచెం, కానీ ఒక్కసారి తగ్గడం మొదలెడితే అది తగ్గుతూ పోతుంది అనేది ప్రపంచ చరిత్ర చెప్పిన సత్యం ఒకటోది. రెండోది, ఇది గ్రామీణ ప్రాంతాల్లో బడుగు బలహీన వర్గాల్లో ఈ సంస్కృతి అదృష్టవశాత్తు ఇంత దాకా వ్యాపించలేదు, సంతోషం అండి. కానీ నగరాల్లో ఆఖరికి దిగువ మధ్య తరగతి దాకా కూడా ఈ సంస్కృతి వెళ్ళిపోయింది. ఏంటంటే, ఒకటి, చదువుకున్న అమ్మాయిలు, బాగా ఉన్నత చదువులు చదువుకున్న అమ్మాయిలు, మీరు గమనించండి మీ సర్కిల్లో 10 మందిలో కనీసం 4 నేను పెళ్లి చేసుకొని అంటున్నారు. అమ్మాయిల్ని తప్పట్టట్లేదు నేను ఇక్కడ, పురుషాధిక్యత కారణం, అది వేరే చర్చ అవుతుంది. మొత్తానికి అమ్మాయి పెళ్లి చేసుకోలేదంటే జనాభా తగ్గుతుంది. రెండోది, డింక్ చకా కపుల్స్, డబుల్ ఇన్కమ్ నో చైల్డ్, డింక్ కపుల్స్. మేము ఎంజాయ్ చేస్తాం, పిల్లలు వద్దు, పిల్లలు వాళ్ళ సంఖ్య భారీగా పెరిగిపోతుందండి. ఇప్పటికీ ఒక 5 ఏళ్ల క్రితం అది బెంగళూరు, హైదరాబాద్కి పరిమితం అయితే ఇప్పుడు వెళ్ళిపోతుంది స్లోగా. చూస్తుంటే మరో 5 ఏళ్లలో వెళ్ళిపోతుంది, అన్ని వర్గాలకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ సోషల్ కరెక్షన్ అనేది ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత చేస్తే మళ్ళీ తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు 1.5తో బేస్తో స్టార్ట్ చేస్తే ఇంకా తగ్గుతూ పోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే కరెక్షన్స్ మొదలు కావాలనేది వాస్తవం అండి. ఇందాక కృష్ణకుమార్ గారు చెప్పినట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ బడుగు బలహీన వర్గాల పిల్లలకి మరింత పౌష్టికాహారం రావాలి, ఆ అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయాలి, ప్రీ స్కూల్స్ని స్టార్ట్ చేయాలి. ఇవన్నీ 100% నేను ఒప్పుకుంటానండి, దానికి ఏమి డౌట్ లేదు. కాకపోతే నేనేమంటానంటే ఇది ప్యారలల్గా, ముఖ్యంగా ఎడ్యుకేషన్. ఇప్పుడు మీరు ఒకటి అడగలేను, ఇప్పటిదాకా చూస్తున్నానండి, ఎందుకు పిల్లలు తగ్గిపోతున్నారు? ఎడ్యుకేషన్ ఒకటి చాలా కాదండి, అసలు పిల్లలు పుట్టట్లేదు. ఎక్కడ చూసినా, నేను హైదరాబాద్కి వచ్చిన తొలి రోజుల్లో ఐవీఎఫ్ సెంటర్స్ ఎన్ని వెళ్తే మనం చూస్తున్నాం. అమీర్పేటలో ఒకే ఒక సంతాన సాఫల్య కేంద్రం ఉండేదండి. ఇప్పుడు సందుగొందులో చిన్న చిన్న నగరాల్లో కూడా ఉంటుంది. కారణం ఏంటి మీరు ఆలోచించారా? ఎంఎన్సీస్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, లేకపోతే వర్క్ ప్యాటర్న్స్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్, ఉద్యోగం, బతకడం కోసం ఉద్యోగం చేస్తే ఇప్పుడు ఉద్యోగం చేయడం కోసం బతుకుతున్నారు. రాత్రి 11 దాకా 12 దాకా ఏం పనులండి, స్లీప్లెస్. ఇప్పుడు వాళ్ళందరూ డంప్ చేసి పడేస్తున్నారు. వాళ్ళకి అమెరికాలో ఏదో రోబోలు వచ్చింది, ఏఐ వచ్చింది కాబట్టి ఈ కాల్ సెంటర్స్ అనండి ఇవన్నీ తీసేస్తున్నారు. ఇంకెలా బతుకుతారు వీళ్ళు? గవర్నమెంట్స్ నిద్రపోతున్నాయి. ఎప్పుడో బ్రిటిష్ వాడి కాలంలో లేబర్ కమిషన్ వేసి పని గంటల్ని నియంత్రించాడు, హాలిడేస్ ఇచ్చాడు. ఇప్పుడు ఏమీ లేదు. వాళ్ళ స్టేట్మెంట్లు వారానికి ఇన్ని గంటలు పనిచేయాలి, ఇన్ని గంటలు పనిచేయాలని స్ట్రెస్ తినేస్తుంది. ల్యాప్టాప్ని జనాలకు కూడా బుద్ధి లేదండి, సారీ మాట అన్నందుకు, ల్యాప్టాప్ని ఒళ్ళో పెట్టుకుని వాడుకుంటున్నారు. ఇది సైన్స్ అండి, నా అభిప్రాయం కాదు. 24 గంటలు వైఫై పెట్టుకుంటున్నారు. వైఫై అవసరం ఉన్నప్పుడు పెట్టుకోండి. ఇందాక స్టూడియోలో మీ వాళ్ళు ఆన్లైన్ చేయమంటే నేను రానండి, నాకు ఆన్లైన్ వ్యతిరేకం అని చెప్పి నేరుగా వచ్చాను. నేను పక్కన కూర్చొని మాట్లాడుతున్నాను. వైఫైకి అనవసరంగా వీ షుడ్ నాట్ ఎక్స్పోజ్ అవర్ బాడీ అండి. ఇది సైన్స్ అండి. ఈ అన్ని సైన్స్ బయటకు రాదు, ఎందుకంటే ఇవాళ సైన్స్ ఫార్మాసురుల పంజరంలో చిలక అయిపోయింది. వాళ్ళు అన్ని బయటికి చెప్పరు. కానీ వైఫైని వాడొద్దని చెప్పలేను నేను, కానీ అవసరం ఉన్న చోట వాడుకో, అవసరం లేని చోట వద్దు. స్ట్రెస్ తగ్గించుకో. భార్యాభర్తల మధ్య కాపురం చేయాల్సిన బెడ్ పైన ల్యాప్టాప్లు ఏంటండి? ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయండి. పురుషులు ఈ ల్యాప్టాప్లపై, ఇంటర్నెట్పై దాన్ని చేసి, ఇప్పుడు అది ఎలా అవుతుందంటే, మనిషికి ప్రకృతి ఇచ్చింది చూపు, రుచి, వాసన, స్పర్శ. ఇవాళ మెల్లగా యువతరం ఏంటంటే ఈ ల్యాప్టాప్ గాళ్ళు, అర్థం చేసుకోండి, కేవలం చూడడం ద్వారా వాళ్ళు ఆనందం పొందుతున్నారు. పడక గదిలో వస్తే 2 నిమిషాలు మ్యాగీలో పడిపోతున్నారు. దీనివల్ల డైవర్స్ జరుగుతుంది. ఎవరు ఎడ్యుకేట్ చేయాలండి సమాజాన్ని? ఎంతసేపు మనం ఒక కోణం కరెక్టేనండి, ఇవన్నీ కోణాలే, ఇవన్నీ గ్రామాలకు విస్తరిస్తున్నాయి. ఇవాళ బడుగు బలహీన వర్గాలు కూడా విస్తరిస్తున్నాయి. ఇక్కడ ఉన్నంతగా అక్కడ లేదు, ఒప్పుకుంటాను నేను. కానీ ఇవన్నీ ఇష్యూస్ అండి. వీటిపైన ప్రభుత్వాలన్నా ముందుకు రావాలి, మేధావులన్నా ముందుకు రావాలి, విద్యా వ్యవస్థలో మార్పు చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి ఎక్కడికక్కడ. ఇప్పుడు అదే కృష్ణకుమార్ గారు అంటుంది, అదే ఇప్పుడు కనమని చెప్పి లేకపోతే అలాంటి తాయిలాలు ఇవ్వడం కాదు, ఉన్న వాటిని ఫస్ట్ బాగు చేసుకుంటూ వెళ్ళాలి. బాగు చేసేయాల్సిన అవసరం చాలా ఉంది. ఊరికే 30-40 వేలు ఇచ్చేస్తాము అయిపోతుందంటే కాదు. ఎందుకంటే క్షేత్రస్థాయి నుంచి ఇప్పుడు ఆవిడ అంటున్నారు, ఒక అమ్మాయి పెళ్ళైనప్పటి నుంచి డెలివరీ అయిన తర్వాత అంగన్వాడీ కేసు వచ్చి ప్రైమరీ వరకు, ఆ తర్వాత స్కూల్స్ కూడా ఉన్నాయి. కానీ అక్కడ ఇస్తున్న ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఎంతమంది జాయిన్ అవుతారు, అవి కూడా. ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాను నేను. భారతదేశంలో ఈ రాజకీయాలు, పోటీ రాజకీయాలు ఎలా అయిపోయినాయంటే, వాళ్ళకంటే పోటీపడి నేను ఎక్కువ తాయిలాలు ప్రకటిస్తాను, నెక్స్ట్ ఇంకా ఎక్కువ ప్రకటిస్తాను. ఈ తాయిలాలు ప్రకటిస్తే బడుగు బలహీన వర్గాలకి లాభం కలుగుతుందా అంటే, ఐసీయూలో ఉన్న వాడికి స్టీరాయిడ్ పెడితే
తాత్కాలిక ఉపశమనం. టెంపరీ. ఎప్పుడో గరీబీ హఠావు నినాదం. అవును. ఆ నినాదం వచ్చినప్పుడు పుట్టిన వాళ్ళు ఇప్పుడు ముసలి వెంట్రుకలు చనిపోయి మెరిసిపోతున్నాయి. కానీ గరీబై హఠాలు జరగట్లేదు. గరీబ్ కారణం కో ఏంటంటే హఠారే. సరైన పద్ధతిలో చేయట్లేదు. ఓటు బ్యాంకు పథకాల కోసమే Correct. ఒక రాజకీయ పార్టీ కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఉండొచ్చేమో కానివ్వండి, అందరూ అదే చేస్తున్నారు. Right. నెక్స్ట్ ఎలక్షన్లో ఎలా గెలవాలరా భగవంతుడా అన్న ఆరాటం రాజకీయ నాయకుడికి పార్టీకి ఉన్నంత వరకు పాపం కృష్ణకుమారి గారు ముందు నుంచి కూడా అదే అంటున్నారు, ఇది ఒక రాజకీయ లబ్ధి కోసం. కృష్ణకుమారి గారు చెప్పండి. ఒక రాజకీయ లబ్ధి కోసం ఇలాంటివన్నీ మనుషుల మీదకి రుద్దడం, క్షేత్రస్థాయిలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుని పాలకులు అలా నడుచుకుని ఇలాంటివి పెడితే బాగుంటుంది అన్నదా మీ అభిప్రాయం? ఇప్పుడు ఈ 30,000 ఇస్తాము, 50,000 ఇస్తాము అనే దానికి ఎవరికంటారు? ఆ 30,000 40,000 కోసం పిల్లలు కాని వాళ్ళు ఎవరండి? ఉమ్, వాళ్ళు ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళే, ఆల్రెడీ 2 పిల్లలు ఉన్న వాళ్ళే. కానీ అసలు పిల్లల్ని కనొద్దు అనుకునే వాళ్ళని పిల్లల్ని కనేలాగా చేయడం ఎట్లా అనేది చేస్తే ఎంత కొంత ఇంకా పిల్లలు వస్తారు. ఇప్పుడు ఈ ఈ 2 పిల్లలు ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఈ 30,000 కోసం పిల్లల్ని కన్నారనుకోండి, అనుకుందాం మనం, వాళ్ళ మీద ఆర్థిక భారం తప్పితే ఇంకోటి ఉండదు. మన దేశంలో రాజకీయాలు ఎట్లున్నాయంటే, పార్టీలు మారినప్పుడు రాజధానిలే మార్చేసిన ఘనత ఉన్న రాజకీయ నాయకులు ఉన్న ఈ కాలంలో ఎలా నమ్ముతారు? ఒకవేళ రేపొద్దున నెక్స్ట్ వచ్చే వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, ఏం చేయాలి చెప్పండి? అదే ఇప్పుడు అదే ప్రాబ్లం, ఇప్పుడు అదే అందుకని మనం ఏంటంటే తాంచాడు దొరుకుతుంది కదా అని చెప్పి బావులు దవ్వుకున్నట్లు ఉండకూడదు. సార్ అనేది ఏంటంటే నీళ్ళు అవసరమైనప్పుడు బావి దవ్వుకున్నట్టు అని సార్ అంటున్నారు. మేమిద్దరం అనేది కరెక్టే, నేను కాదనట్లే, మేమిద్దరం అనేది కరెక్టే. కానీ దీనికి ఒక పొలిటికల్ విల్ లేకుండా, సోషల్ విల్ లేకుండా ఈ సమస్య పరిష్కారం కాదు. కరెక్ట్. సోషల్ విల్ క్రియేట్ చేయడానికి ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలనేది మీరు మాట్లాడుతున్నారు. ఒకసారి మళ్ళీ చెప్పండి మేడం. ఇప్పుడు పిల్లల్ని అసలు కనని వాళ్ళని టార్గెట్ చేయాలి, పిల్లల్ని కనేలాగా మోటివేట్ చేయాలి, ఒకటి. ఓకే, నెక్స్ట్ రెండోదండి, ఇప్పుడు అసలు ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ తోటి పిల్లల్ని కనట్లేదు కదా, పిల్లలు పుట్టట్లేదు వాళ్ళు ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతున్నారు. వీళ్ళకి మనం కలిగించాల్సిన అవగాహన ఏంటి అంటే, ఇవాళ చాలా మంది పిల్లల్ని అయిష్టంగానో పరిస్థితుల ప్రభావం వల్ల కని అబాండెంట్ చేసేస్తున్నారు పిల్లల్ని. అలాంటి పిల్లలు వాళ్ళ మనకి స్టేట్ హోమ్స్ లో బోల్డ్ మంది పిల్లలు ఉంటున్నారు. ఈ పిల్లలు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టం ప్రకారం, అంటే కారా యాక్ట్ ప్రకారం పిల్లల్ని దత్తత తీసుకుని కనేలాగా, పెంచుకునేలాగా మనం ఎక్కువ ప్రోత్సాహం చేసామనుకోండి, ప్రభుత్వం మీద ఒక రకంగా బాధ్యత తగ్గుతుంది. ఇప్పుడు ఆ స్టేట్ హోముల్లో ఉండే పిల్లల్ని అరకొర నిధులతోనైనా ప్రభుత్వమే సాకాలి వాళ్ళని. అలా కాకుండా ఇప్పుడు ఎవరైతే పిల్లలు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆ పిల్లల్ని పెంచుకునేలాగా, అడాప్షన్ తీసుకునేలాగా మనం, అంటే ఇదంతా ఏంటంటేనండి, అవగాహన ఎంత ఎక్కువ ఉంటే అంత జరిగే పనులు ఇవి. కానీ ప్రభుత్వాలు ఏంటి అంటే చాలా సింపుల్ గా వాళ్ళ నోటితో ఒక మాట అనేసేసేస్తే, ఏదో తాంబూలాలు ఇచ్చాం తనువు చావండి అన్నట్లు చేయడం తప్పితే వేరేగా ఏమీ కనిపించట్లేదు. ప్రభుత్వానికి సరి అయిన ప్లానింగ్ లేదండి. అసలు ఈ ప్లానింగ్ అనేది ఒకటి ఉంటే, ఆ ప్లానింగ్ వల్ల వీళ్ళు ఏం చేస్తారు, క్షేత్ర స్థాయికి వెళ్ళి అసలు సమస్యలు ఏంటి, దీనికి ప్రాక్టికల్ గా మనం ఎలా ఈ సమస్యలకు పరిష్కారం తీసుకురాగలము అనేది ఆలోచన చేస్తారు. ఇప్పుడు ఒకప్పుడు ఒక మళ్ళీ ఈ మధ్య కొంచెం అంగన్వాడీ వ్యవస్థ కాస్త గాడిలో పడినట్టు అనిపిస్తుంది తప్పితే గాని, మధ్యలో కొన్ని రోజులు అసలు అంగన్వాడీని వదిలేసేసారు పూర్తిగా. వదిలేసేసరికి 1975 లో స్టార్ట్ అయింది ICDS ప్రోగ్రామ్. రైట్ మేడం, మనం ఇంకొక సబ్జెక్ట్ లోకి వెళ్దాం. రైట్, ఇప్పుడు మీరు అడాప్షన్, ఇది చాలా రిలేటెడ్. చెప్పండి. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే, అసలు ఈ పిల్లలు లేని తల్లిదండ్రులకి పిల్లల్ని చేర్చడం ఎట్లా అనేది ఒకటి ఆలోచించాలి. అలాగే ఎవరైనా పిల్లల్ని కనము, అసలు అంటే విల్ఫుల్ గా కనము అనే వాళ్ళని ఎవ్వరూ మార్చలేరండి. కరెక్ట్.
ఎవరు మార్చలేరు వాళ్ళు. వాళ్ళకి చెవిటోళ్ళ చెవిలో శంఖం వదిలినట్టు అవుతుంది తప్పితే వాళ్ళు మారరు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు కన్నా decide ఆ అయ్యారు. పిల్లలు ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయేమో బహుశా. ఏబుల్ పేరెంటింగ్ లేకపోతే ఇబ్బందులే ఉంటాయి. అందుకని మనము ఇప్పుడు మన దగ్గర ఉన్న వనరుల దృష్ట్యా, ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏ నిర్ణయాలు తీసుకుంటే మంచిది అనే దానికి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కరెక్ట్. ప్రభుత్వం అసలు దృష్టి పెట్టట్లేదు. అది మీలాంటి వాళ్ళు విద్యావేత్తలు వాసిరెడ్డి అమర్నాథ్ లాంటి వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇస్తే బాగుంటుందేమో. అడిగే వాళ్ళేనండి. అసలు ఇప్పుడు సుమోటోగా, ఒక వెల్ విషర్ గా, ఒక సోషల్ యాక్టివిస్ట్ గా. కాదమ్మా, నేను ఒకటి చెప్తా వినండి. ఇంతకు ముందు ప్రతి సంవత్సరం మొక్కుబడిగానైనా స్త్రీ శిశు సంక్షేమ శాఖ దగ్గర నుంచి Meetings. అంటే ఉమెన్ మినిస్ట్రీ తరఫు నుంచి అసలు మహిళల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ బాగోగులు ఎలా ఉన్నాయి, వాళ్ళ పైన క్రైమ్ ఎలా ఏ రకంగా క్రైమ్ జరుగుతుంది అనే దాని గురించి సెమినార్స్ meeting ఉండేవి. జరుగుతూ ఉండేది. అవును అవును. 12 సంవత్సరాలు అయిందండి తెలంగాణలో మీటింగ్ జరిగి. ఓకే మరి ఓకే ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో నాకైతే తెలియదు కానీ ఓకే ఓకే. మొక్కుబడిగానైనా సరే అసలు ఇప్పుడు ఇదంతా అంటే ఈ పిల్లలు అనేది కూడా ఎంతో కొంత ఉమెన్ చుట్టూనే తిరుగుతుంటదండి. బేరర్స్ ఇప్పుడు వాళ్ళే కదా, 9 నెలలు కనాలి, పెంచాలి, పోషించాలి. బేరర్స్ దే ఆర్ ద థింగ్. ఇప్పుడు సార్ ఇందాక ఫస్టే అన్నారు, అసలు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికే ఇష్టపడట్లేదు ఇవాళ రేపు. అమ్మాయి పెళ్లి చేసుకోవట్లేదు అంటే న్యాచురల్ గానే అక్కడ బర్త్ రేట్ కాదు కదా, అసలు బర్తే ఆగిపోతుంది కదా. అవును అవును. ఆరోగ్యం కంటే కూడా ఇవాళ అందంగా ఉండేదానికి ఆడపిల్లలు కూడా ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. దీనివల్ల కూడా ఈ అందంగా ఉండాలి అనే ఒక కాంక్ష ఏదైతే మనుషుల్లో పెరుగుతుందో. రైట్ మేడం, అది మనం మాట్లాడితే చాలా పెద్ద టాపిక్ అవుతుంది. కాకపోతే మనం ఇక్కడ బర్త్ రేట్ కూడా ఉండట్లేదు. ఆరోగ్యం లేకపోవడం వల్ల కూడా పిల్లలు కనలేకపోతున్నారు. కరెక్ట్. 30-40 ఏళ్లకే అసలు ఒక పిల్లాని కంటేనే బెడ్ కు పరిమితం అయిపోతున్నారు ఇవాళ రేపు పిల్లలు. అది మళ్ళీ ఫుడ్ తో కనెక్ట్ అయి ఉంటుంది. ఫుడ్, ఎన్విరాన్మెంట్, మెంటల్ స్ట్రెస్, బాడీ, ఇవన్నీ కూడా చాలా విషయాలు అమ్మకంటే అందంగా ప్రపంచంలో ఎవరు ఉండరు అనేది అది తెలుసుకోవాలి. అది అందరూ తెలుసుకోవాల్సిన భావన. కరెక్ట్. ఎంత బాగా మెయింటైన్ చేసినా మనిషి 35-40 దాటితే సర్కోపెనియా వస్తుంది. నువ్వు ఈ పిల్లల్ని కనకపోయినా అనేది వాస్తవం. పిల్లల్ని కంటే పాలిస్తే ఆక్సిటోసిన్ 2.5 రెట్లు 20 రెట్లు ఎక్కువ అవుతుంది, నీకు మరింత ఆరోగ్యం వస్తుంది అనేది శాస్త్రం. కరెక్ట్. ఇవన్నీ ఎవరు చెప్పాలండి? నా అభిప్రాయం కాదు ఇది. ఇవన్నీ బయాలజికల్ ఫ్యాక్ట్స్. ఇంకోటి చెప్తాను సునీత గారు. ఇవాళ పెళ్ళిళ్ళు తక్కువ, చేసుకున్న కీచులాటలు, విడిపోవడాలు, విడాకులు. కారణం తెలుసా? చెప్పుకోవడానికి బాధేస్తుంది. హై స్కూల్ దశ నుంచే చాలా పాఠశాలల్లో, కేవలం ఇంటర్నేషనల్ పాఠశాలలే కాదండి, హైదరాబాద్ కాదండి, గ్రామీణ పాఠశాలల దాకా నాకు కరెక్ట్ ఫుల్ డేటా ఉంది. ప్రేమలు మొదలైపోతున్నాయి, అది హద్దులు దాటేస్తున్నాయి. మీరు హై స్కూల్ అంటున్నారు, నేను సెకండరీ స్కూల్, ప్రైమరీ తర్వాత స్కూల్ అనే చెప్తాను నేను. హద్దులు దాటేస్తున్నారు. 15కు 16కు పేచీలు వచ్చేస్తే నీకు అమ్మాయికి అబ్బాయి అంటే ద్వేషం, అబ్బాయికి అమ్మాయి అంటే ద్వేషం వస్తే ఇంకా పెళ్ళిళ్ళు ఎక్కడ జరుగుతాయి, కాపురాలు ఎక్కడ సాగుతాయండి? ఇవన్నీ మళ్ళీ సైన్స్ అండి. ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటారు, మెదడులో ముందు భాగం 25 ఏళ్లకే అభివృద్ధి చెందుతుంది. అప్పుడే నీకంటూ వ్యక్తిత్వం వస్తుంది. అది రాకముందే, నువ్వేంటో నీకు తెలియకముందే నీకు అది లవ్ కాదు, టీనేజ్ వ్యామోహం. ఇవన్నీ ఎవరు చెప్పాలి? ముఖ్యంగా ఈ కరోనా తర్వాత పిల్లల చేతికి మొబైల్ వెళ్ళిపోయిన తర్వాత పెద్దవాళ్ళకి తెలియదండి. నేను పిల్లల రాజ్యంలో ఉన్నాను కాబట్టి తెలుసండి. చెబితే నమ్మరు ఎవరు. దారుణాలు మన చుట్టూరా జరుగుతున్నాయి. మొన్న తెలంగాణలో మైనర్ బాలిక అది సరే జరిగింది, ఇప్పుడు న్యాయం జరిగే దారిలో వెళుతోంది. అలాగే అంతకంటే ఘోరంగా కొన్ని 100,000 కేసులు రోజు జరుగుతున్నాయి. వీళ్ళకి రావు. ఎలా దీన్ని ఏంటి అడ్డుకట్ట ఏంటంటే ఎడ్యుకేషన్. పిల్లల్ని కరెక్ట్గా ఎడ్యుకేట్ చేయాలి, తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయాలి. అప్పుడు సమానత్వం, లింగ సమానత్వం రావాలి. ప్రతి తల్లి తన కొడుక్కి, తల్లే కాదు తండ్రి కూడా, తన కొడుక్కి స్త్రీని గౌరవించు అని చెబితే, వంట చేయడం నేర్పిస్తే
సగం సమస్య పరిష్కారం అయిపోతుంది. ఓకే, వంట, ఓకే ఫైన్. అంటే ఇప్పుడు మేడం మనం మాట్లాడడానికి కారణం ఏంటంటే ఒక పాలకులు చెప్పేస్తున్నారు, ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడేస్తున్నారు, కానీ నిజంగానే గ్రౌండ్ రియాలిటీలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా సైన్స్తో రిలేటెడ్, సొసైటీతో రిలేటెడ్, ఇవన్నీ కలిస్తేనే మనం ఇప్పుడు మాట్లాడుతున్న ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ వస్తుంది. ఏ ముఖ్యమంత్రి వచ్చి చెప్పినా, ఏ ప్రధానమంత్రి వచ్చి చెప్పినా సరే అది మన ఇంటి సమస్య, తర్వాత దేశం సమస్య. కానీ మన ఇంటి సమస్యలు పరిష్కరించుకోవాలి, దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలనుకుంటే ఆ మైండ్ సెట్ ఎలాగా మారాలంటారు? ఇప్పుడు మనిషి ఎంత మారదాం అనుకున్నా ప్రభుత్వం వైపు నుంచి అందాల్సినవి కూడా అందాలండి. పాలసీస్, గవర్నమెంట్ పాలసీస్ మార్పు చెందాలి. ఇప్పుడు నేను ఆహార పదార్థాల కొరత గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఈ ఆహార పదార్థాల కొరత గురించి దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితిలో మనది నిజానికి వ్యవసాయ దేశం కదా, ఈ రోజుకి మనది వ్యవసాయ దేశంగానే మనం చెప్పుకుంటాం కదా. ఎంత ఐటీ వచ్చినా, ఇంకోటి వచ్చినా మరి అలాంటప్పుడు ఈ వ్యవసాయం మీద దృష్టి పెట్టించాలి అనే ఉద్దేశము పాలకులకి లేనప్పుడు వ్యవసాయం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? కరెక్ట్. ఇప్పుడు వ్యవసాయం ఎంత మంచిగా జరిగితే, పాడి పంట ఇవన్నీ సరిగా ఉంటే మనకి ఆహార సమస్య ఉండదు. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మేడం, ఎందుకనంటే ప్రతి ఒక్కరూ కూడా ఐటీ ప్రొఫెషనల్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, నేను రైతును అవుతాను అని చెప్పి ఎవరు కూడా అనరు. కానీ మనం రైతు పండిస్తేనే తింటాము. అయితే అంటే ఇది పాలసీస్ వైజ్ గా రావాలి. మనం ఏదో మాట్లాడేసుకుంటే అయిపోదు, పాలసీ వైజ్ గా రావాలి. ఇవాళ ఒక ఇంట్లో ఏ రైతు కూడా తన కొడుకు రైతు అవ్వాలనుకోవట్లా. ఇదివరకు ఒక రైతు నా కొడుకు రైతు అవ్వాలి, నాకంటే బాగా పండించాలి అనుకునేవాడు. అయితే ఈ రోజు ఈ వ్యవసాయం ఈ పరిస్థితికి రావడానికి పాలకులు తీసుకునే నిర్ణయాలే కారణం ఒక రకంగా. మరి అలాంటప్పుడు మనం వ్యవసాయం మీద కూడా ఒక దృష్టి పెట్టి మనం ఆహార పదార్థాల కొరత లేకుండా చేసుకున్నాం అనుకోండి. కానీ మినిమం నేను ఫస్ట్ స్టెప్ గురించి చెప్తున్నా. అది అయిపోయిన తర్వాత విద్య, తర్వాత వైద్యం, ఇవన్నీ సరిగా ఉన్నాయి అనుకోండి, మానవ విలువలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇందాక సార్ చెప్పిన ఉదంతం గురించి చెప్తే అందరికీ ఒక రకంగా గూస్ బంప్స్ వస్తున్నాయి, వాళ్ళ ఒళ్ళు జలతరించే పరిస్థితి వస్తుంది. 13 ఏళ్లకే గర్భిణీలు అయిపోతున్నారు. అంటే అందరూ అవుతున్నారని కాదు, అసలు చెప్తున్నాను. ఇట్లాంటివి పైగా ఇవాళ మన హైదరాబాద్ లో చాలా మంది పని పాట చేయకుండా యూత్ గంజాయి తీసుకుంటా, అల్లరి చిల్లర వేషాలు వేసుకుంటా, రాజకీయ పార్టీల నాయకుల చుట్టూ తిరుగుతూ పని పాట లేకుండా ఉన్నారు. ఓ పక్కన ఉద్యోగాలు ఉన్నాయి. ఏ ఉద్యోగాలు ఉన్నాయి? వీళ్ళకి పనిని గౌరవించడం తెలియదు వీళ్ళకి. ఈ పనిని ఇప్పుడు ఒక హోటల్లో ఉద్యోగం చెయ్యాలి అంటే మనం ఎందుకు నార్త్ ఈస్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు తీసుకొచ్చుకుంటున్నాము? లేదు ఇంట్లో ఏదన్నా పనులు చేయించాలి అంటే బీహార్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఇక్కడ వాళ్ళు ఎందుకు చేయట్లేదు ఇవన్నీ అని ఆలోచిస్తే వీళ్ళకి డిగ్నిటీ ఆఫ్ లేబర్. మన ఊర్లో మనం ఇలాంటి పనులు చేయకూడదు, ఎక్కడికో వెళ్ళి మనం ఇవే పనులు చేస్తాం మళ్ళీ. అంటే ఇట్లా మనము ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు ఆనందంగా ఉన్నారనుకోండి, ఎవరికి వాళ్ళు వ్యక్తి ఆనందంగా ఉన్నాడు అనుకోండి, నలుగురు వ్యక్తుల సమూహమే ఒక ఇల్లు, కొన్ని ఇళ్ల సమూహమే ఒక బజారు. ఇలా సమాజం అంతా బాగుంటది. ఇప్పుడు సమాజం అంతా బాగున్న రోజున కొత్తగా వచ్చి పాలకులు చెప్పాల్సిన అవసరం లేదు, కనండి పెంచండి అని. కానీ పాలకులు చేయాల్సింది ఏంటి అంటే ఇవన్నీ ప్రొవైడ్ చేయగలిగాల్సిన, అంటే పాలసీస్ చేసేది, ఆ పాలసీస్ కి డబ్బులు ఇచ్చేది వాళ్ళే. మీరు నేను కాదు, మీరు నేను మాట్లాడతాం అంతవరకే, అసలు చేసేది వాళ్ళు కదా. వాళ్ళు ఇవన్నీ చెయ్యాలి అంటే అప్పటికప్పుడు ఫలితం రాదండి, దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం. ఈ దీర్ఘకాలిక ప్రణాళికలు వేయాలి అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నాకు ఇప్పుడు ఈ టర్మ్ లో నేను ఓట్లు వేయించుకుంటూ నాకు కావాలి, ఇన్స్టెంట్ నాకెందుకు అనుకుంటారు. దాని వల్ల కూడా ఇలా జరుగుతుంది. కృష్ణకుమారి గారు నిజంగా ఖచ్చితంగా మనం మాట్లాడే వాళ్ళమే, పాలకులు చెప్పాలి అండ్ అవి ఆచరణలో పెట్టగలిగితే నిజంగా అలా ఉంటే 100% ఇవాళ మీరు నేను ఈ డిబేట్ కూడా పెట్టుకునే వాళ్ళం కాదు, ఎందుకంటే అలాంటి సొసైటీ కూడా ఉండేది కాదు కాబోలు. అమర్నాథ్ గారు ఏం చెప్తారు ఫైనల్ గా? ఇప్పుడు మేడం చెప్పారు 100%. చైనాలో
ఈ హ్యూమన్ రిసోర్సెస్ ప్లానింగ్ బాగుందని, డెవలప్మెంట్ బాగుందని మనం అందరం అనుకుంటుంటాం. ఈవేళ యాక్సిడెంటల్గా ఈవేళ ఒక ప్రముఖుడు చైనాలో గత కొన్ని నెలలుగా ఉన్న పరిస్థితి పైన ఇలా కామెంట్ చేశాడండి. ఒకటి ఏంటంటే, పెద్ద ఎత్తున యూత్కి ఉద్యోగాలు పోతున్నాయి, అందులో అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. ఉద్యోగాలు కాపాడుకున్న వాళ్ళకి డబ్బులు బాగా వస్తుంది. ఈ ఉద్యోగాలు కోల్పోయిన అమ్మాయిలు నెట్వర్కింగ్ అంటే కెమెరా ముందు అవి చేస్తున్నారు. ఈ డబ్బులున్న అబ్బాయిలు వాళ్ళకి డబ్బులు వేస్తున్నారు, ఎంజాయ్ చేస్తారు. దాంతో వాళ్ళు డెలివరీ యాప్స్లో ఫుడ్ కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి తెప్పించుకుంటున్నారు. అబ్బాయిలు, ఉద్యోగం కోల్పోయిన అబ్బాయిలు డెలివరీ యాప్స్లో పనిచేస్తున్నారు, అమ్మాయిలు నెట్వర్కింగ్ చేసుకుంటున్నారు. అంటే ప్రపంచంలో ఈ కరోనా తర్వాత పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయింది అనేది ఈ వ్యాఖ్య తెలియజేస్తుందండి. నేను ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయడానికి చెప్పట్లేదు, ఉన్న పరిస్థితిని చెప్తున్నాను. ఎస్, ఇది చాలా సంక్లిష్టమైన విషయం, చాలా ప్లానింగ్ కావాలి, చిత్తశుద్ధి కావాలి. కానీ కనపట్లేదు. అమెరికా నుంచి మొదలెడితే అక్కడ కనపట్లేదు. ఎపిస్టైన్ ఫైల్స్ దాచిపడడానికి యుద్ధం అంటున్నారు. అది నిజమేమో అనిపిస్తుంది ఒక్కోసారి, అదే కాకపోవచ్చు. కానీ సో అలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం. నేనేమంటానంటే, ప్రతి ఒక్కరిలో చైతన్యం, సరైన దారిలో మనం వెళ్ళాలి, మన పిల్లల్ని నిల్చోబెట్టాలి అనే చైతన్యమే మనల్ని కాపాడుతుంది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోయే వ్యక్తులు మనం కాకూడదు. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు తేడాలు కాస్త ఉండొచ్చు, కానీ వాళ్ళకున్న పరిమితులు వాళ్ళకున్నాయి. కాబట్టి దాని గురించి నేను ఎప్పుడు తక్కువ మాడతానండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ మచ్ హోప్స్ ఆన్ పొలిటీషియన్స్ టు టెల్ యూ ఫ్రాంక్లీ. ట్రూ ఆల్సో. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా, కృష్ణకుమారి గారు అండ్ అమర్నాథ్ గారు. ఏదేమైనప్పటికీ కూడా పాలకులు ఊరికే అలాగా నామకే వాస్తే ప్రకటనలు చేయడం కాదు, ఆచరణ సాధ్యం అవుతుందా లేదా, నిజంగానే క్షేత్రస్థాయిలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా లేదా, చెప్పిన మాటను అవలంబించడానికి అలాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయగలిగామా లేదా, అప్పుడే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు చేపడుతున్న పాలసీలన్నీ కూడా ఫ్రూట్ఫుల్గా అవుతాయన్నది మా అభిప్రాయం. ఇది వాళ్ళ డిస్కషన్. ఫర్ మోర్ అప్డేట్స్